Spoiler review of the film #single Telugu movie review acted by Sri Vishnu, Ketika Sharma, Ivana, Vennela Kishore and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూడడం లేట్ అయింది, ఎందుకంటే నా హెల్త్ అప్సెట్ అయింది, అందుకే రివ్యూ లేట్ అయ్యింది. నిన్న మార్నింగ్ 11 AM సింగిల్ మూవీ, మధ్యాహ్నం 2:30కి శుభం మూవీ, 6:30 ఆ టైంకి ఏమో కలియుగం మూవీ, రాత్రి 9:30కి బ్లైండ్ స్పాట్ మూవీ చూడడం జరిగింది. ఇంకా వరుసగా అరగంట గ్యాప్లో రివ్యూలు అప్లోడ్ చేస్తాను. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఫస్ట్ స్టోరీ ప్లాట్, ఆ తర్వాత సినిమా ఎలా ఉందో, ఆ తర్వాత ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఏమో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆ అమ్మాయి హీరోని ప్రేమించదు. కానీ రెండో హీరోయిన్ ఉంటుంది, ఆ రెండో హీరోయిన్ ఏమో హీరోని ప్రేమిస్తుంది, కానీ హీరో ప్రేమించడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే మామూలుగా అయితే రేటింగ్ వచ్చేసి లాస్ట్లో ఇస్తాను. చాలా అంటే చాలా తక్కువ సినిమాలకి స్టార్టింగ్లోనే ఇచ్చేస్తూ ఉంటాను. అలాగే ఈ సినిమాకి కూడా స్టార్టింగ్ ఇచ్చేస్తున్నాను నేను రేటింగ్. నా రేటింగ్ వచ్చేసి 5/5 అయితే ఇస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నా వీడియో చివరి వరకు ఎంతమంది చూస్తారో తెలీదు, అందుకే రేటింగ్ కూడా 5/5 ఇచ్చేస్తున్నాను స్టార్టింగ్లోనే. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది, చాలా సింపుల్గా 2 hours 10 minutes రన్ టైంలో ఎక్కడా సోది లేకుండా మెయిన్ పాయింట్ స్టార్టింగే స్టార్ట్ చేస్తారు. అదొకటి బిగ్గెస్ట్ ప్లస్. శ్రీ విష్ణు గారు ఎలాగో యాక్టింగ్ బాగా చేస్తారు, అతను ఎప్పుడైనా యాక్టింగ్ బాగా చేస్తారు. అతని విషయంలో ఎంత చెప్పినా తక్కువే. కామెడీ టైమింగ్ సూపరు. ఈసారి శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. మామూలుగానే శ్రీ విష్ణు గారు పంచ్ కౌంటర్లు వేస్తూ ఉంటారు, ఆ కౌంటర్కి కౌంటర్ అనేది వెన్నెల కిషోర్ గారు వేసారు. ఆ కౌంటర్కి కౌంటర్ అనేది బాగా సెట్ అయింది. వీళ్ళిద్దరు కాంబినేషను చాలా ఫన్ జనరేట్ అయింది. కేతికా శర్మ, ఇవానా గారు వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వీళ్ళిద్దరిలో ఇవానా పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువగా బాగుందని అయితే అనిపించింది నాకైతే. ఇంకా మిగతా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. లాస్ట్లో ఇద్దరు హీరోయిన్స్ స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు, ఆ అపీరెన్స్ కూడా బాగుంది, సర్ప్రైజ్ అయ్యాను నేనైతే. ఇంకొకటి Part 2 కూడా ఉంది, వెయిటింగ్ ఫర్ Part 2 అని అయితే చెప్తాను. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుద్దో గెస్ చేసే విధంగానే ఉంటుంది. సినిమా బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల మరమరింగులు ఉంటాయి, కొన్ని చోట్ల ఇవి బూతులా లేదా మామూలు డైలాగ్స్ అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగోలేదు. ఇంకొక విషయం వచ్చేసి, సినిమా మొత్తంలో 4 పాటలు ఉన్నాయి, అందులో 2 పాటలు బాగున్నాయి, మిగతా 2 పాటలు అంత గొప్పగా లేవని అనిపించింది. ఇవి మాత్రమే నెగిటివ్స్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు. ఈ నెగిటివ్స్ ఉన్నా కూడా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేదు నాకు, అందుకే ఈ మూవీకి నేను 5/5 స్టార్టింగ్లోనే ఇచ్చేసాను రేటింగ్. ఈ మూవీ ఎంతమంది చూశారు, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. శుభం మూవీ రివ్యూ, కలియుగం మూవీ రివ్యూ కూడా అరగంట గ్యాప్లో అప్లోడ్ చేసేస్తాను. ఆ బ్లైండ్ స్పాట్ మూవీ రివ్యూ కూడా ఈరోజు అనగనగానే మూవీ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది, అది కూడా రివ్యూ ఇస్తాను. దాని తర్వాత చౌర్య పాఠం అని ఒక సినిమా కూడా ఓటీటీలోకి వచ్చింది, ఆ మూవీ కూడా రివ్యూ ఇస్తాను. కాబట్టి మా కంటెంట్ చెక్ చేస్తుండండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.